శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల 2వ 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నారు. ముందుగా ఒక చిన్న గమనిక ఏమిటంటే, కుజుడు అంగారకుడు, కుజగ్రహం, మార్స్. ఈ కుజుడు మీకు ఏమవుతాడు, మీ రాశికి ఏమవుతాడు? మీది తులారాశి, మీ రాశి తర్వాత రాశి వృశ్చిక రాశి, దానికి హెడ్ ఈయన. అలాగే మరొక రాశి కూడా ఉంది, మేషరాశి. అది మీకు ఎన్నో రాశి అవుతుందంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. అంటే 2వ స్థానానికి మరియు 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహమే కుజుడు. 2వ స్థానం అంటే నేను జన్మరాశి చెప్పుకుంటూ వస్తున్నా. ధనస్థానం, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ, ఒక్కోసారి వాక్కు, నేత్రాలు అని వస్తుంది. 7వ స్థానం అంటే సప్తమ స్థానం, దాంపత్య స్థానం, వ్యాపార భాగస్వామ్య స్థానం. జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఏదైనా ప్రేమ సంబంధంగా ఉండేటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇవన్నీ దాన్ని కలత్ర స్థానము రకరకాలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ది లార్డ్ ఆఫ్ 2nd and 7th హౌసెస్ మార్స్, ఆయన మొన్న 6వ తేదీ నుంచి ఆయన వక్రంలోకి పడిపోయాడు. ఎక్కడ పడ్డాడు? నీచ స్థానంలో పడిపోయాడు, వక్రంలోకి. ఆ వక్రంలో ఫిబ్రవరి నెల 21వ తేదీ వరకు ఉంటాడు. ఫిబ్రవరి నెల 24వ తేదీ వరకు ఉంటాడు. ఈ లోపల ఆ నీచ స్థానంలో ఉంటూ జనవరి 21వ తేదీకి నీచ స్థానం నుంచి బయటకు వస్తాడు. నీచ స్థానం నుంచి బయటకు వచ్చాడు అంటే మీకు 9వ స్థానంలోకి వస్తాడు. అంటే ఇప్పుడు ఆయన 10th హౌస్, రాజ్యస్థానంలో. 10th హౌస్ అంటే కమాండింగ్ పొజిషన్, రాజ్యస్థానము, లైఫ్ అడ్మినిస్ట్రేషన్. మీ అడ్మినిస్ట్రేషన్లో ఆయన కాళ్ళు ఇరిగి పడున్నాడు, నీచ స్థానంలో పడి వక్రంలో ఉన్నాడు. జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నా. అంటే ఆయన కింద కాళ్ళు ఉంటాయి, ఇరుగుతాయి. ఆయన ఫిబ్రవరి 21వ తేదీ ఆ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వస్తాడు. 9వ స్థానం అంటే ఫాదర్స్ హౌస్, దాన్నే భాగ్యస్థానము, దాన్నే అదృష్ట స్థానము, దాన్నే లక్కీ హౌస్ అంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, రాశి ఫలితం చెప్పకుండా ఈ ఇంట్రడక్షన్ ఎందుకు చెబుతున్నానంటే, మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వెరీ లెంగ్తీ పీరియడ్. మళ్ళీ రెడ్డిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ముందుకు వెళ్తుంటాడు. కనుక దీనితో పాటు మీరేమన్నా ప్రేమలో పడ్డారా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు వివాహం కాని వారు మీకేమో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటారా, అమ్మాయి అబ్బాయి నిశ్చితార్థం చేసుకుంటారా, కొంచెం ఆలోచన చేయండి. మీకు సరైనటువంటి మ్యాచా కాదా అనేటువంటి విషయాలు చాలా లోతుగా పరిశీలించిన తర్వాతే దెన్ గో హెడ్, దెన్ ఫస్ట్ స్టెప్ వేయాలి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకో, మీతో పాటు మరొక భాగస్వామి ఉన్నారనుకోండి, వ్యాపార భాగస్వామి, మీతో ఆయనకు ఉన్నటువంటి లావాదేవీలు సత్సంబంధ బాంధవ్యాలు కొనసాగేలా ఉండాలే తప్ప ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు, ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద వాలకూడదు అన్న విధంగా ఉంటే వ్యాపారం అనేది రక్తి కట్టించదు. భాగస్వామి 3 నెలల ముచ్చటగా మారిపోతుంది. ఒక వ్యాపారమే కాదు, జీవిత భాగస్వామి అయినంతే. శ్రీమతి గారితో శ్రీవారి కావచ్చు, శ్రీవారితో శ్రీమతి కావచ్చు. ఏదైనా చిన్నపాటి మాట వచ్చినా కొంచెం అట్లా తుడుచుకొని పోతున్నా. అట్లా తుడుచుకుంటామండి. వాళ్ళు అనదగునా నన్ను అనొచ్చు, నిజమే, యు ఆర్ కరెక్ట్. వాళ్ళు అనకూడనటువంటి వ్యక్తులు అన్నారు, పడకూడనటువంటి వ్యక్తులు పడ్డారు. ఇప్పుడు దాన్ని ఏదన్నా కొంచెం లాగితే ఏమవుతుంది? చిలికి గాలివానగా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? పరిస్థితులు మారుతాయి. కనుక ఒక్కోసారి కర్ర కూడా పామై కాటేస్తుందని పెద్దలు చెబుతుంటారు. నేను ఎక్కడో విన్నా ఈ మాట. కనుక కర్ర కూడా పావై కాటేస్తుంది. కనుక టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, పర్టికులర్లీ ఫైనాన్స్ పొజిషన్,
ఫ్యామిలీ అఫైర్స్, వాక్స్థానం, విజన్. చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ చేతులు పెన్ను గిన్నె పెట్టారంటే నొక్కుతారు పాపం, వాళ్ళకి ఏం తెలుసు, చిన్నారులు కదా. అలాగే ప్రేమ విషయాలు కావచ్చు, ప్రేమికుల విషయాలు కావచ్చు, దంపతుల విషయాలు కావచ్చు, అభిమానించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ప్రేమ సంబంధం అనేటువంటి ఒక బూచిని చూపిస్తూ వ్యాపార భాగస్వామి కావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఎనపకు కొంతకాలం వరకు. అయితే దీనికి ఒక చిన్నపాటి రెమెడీ నేను చెప్పను, కానీ ఒక చిన్నపాటిది చివరిలో చెప్తాను, అది వినటానికి ప్రయత్నం చేయండి. దానికి పూజలు, పునస్కారాలు, ఉంగరాలు, బొంగరాలు, దాని జోలికి స్నానాలు, వ్యాపాకులు చాలా సింపుల్గా ఉండేటువంటిది. అది కూడా దాని మీద ఒక దృష్టి వేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక మరి రాశి ఫలితాలు వెళ్దామా, ఇప్పటికి దాదాపుగా 5 నిమిషాలు దాటిపోయింది ఇంట్రడక్షన్. ఇక నెక్స్ట్ తులారాశి వారికి మొట్టమొదటి పాయింట్ 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్న సమయం అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం దేని గురించి, దాంపత్య స్థానం గురించి, సప్తమ స్థానం గురించి. అలాంటి దాంపత్య స్థానంలోనే మీ మనఃకారకమైనటువంటి చంద్రుడు, మీ దశమనకి అధిపతి ఆ చంద్రుడు ఆయన సంచారం చేస్తున్న కారణంగా చాలా అనుకూలంగా వ్యాపార భాగస్వామిత కావచ్చు, జీవిత భాగస్వామిత కావచ్చు, ప్రేమికులుగా కావచ్చు, పెళ్లి వివాహం చేసుకోబోతున్న వారు కావచ్చు, వివాహానికి సిద్ధం కాబోతున్న వారు కావచ్చు, అవివాహితుల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి శుభవార్తలు అట్లా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు అనుకూలంగా సాఫీగా జరిగిపోతుంది. ఎక్కడ ఈ మాత్రము వ్యతిరేకత ఉండవు, అనుభూతులు అనుకున్నట్టుగా సాగిపోతుంటాయి, కానీ ఇబ్బందులు అంటూ ఏముండవు. బట్ నేను చెప్పింది ఏమిటి, అక్కడ అవతల నుంచి ఏదన్నా కొంచెం ఎదురుగా పడిందంటే విని విన్నట్లుగా చూసి చూడనట్లుగా తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి. అది సో టేక్ కేర్. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్దాం. 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై, 2వ పాయింట్ చెప్తున్నా, 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 6:47 వరకు ఉన్న సమయం అంతా అబ్బో ఇది పెద్ద హెడేక్. ఇది ఫెవికాల్ కంటే గట్టి బంధం. అంటే ఏమిటంటే ఏముంది, క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చేసిన మీద చేస్తుంటారు, ఒక్కోసారి చేస్తారు, ఆపేస్తారు, మళ్ళీ వేస్తారు, ముందు వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు. ఒక్కోసారి పోదామనుకున్న ప్రోగ్రాం ఆగిపోవడానికి అవకాశం ఉంటే అంత కష్టపడి బ్యాగ్ సర్దుకోవడం చిట్ట చివరి క్షణంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం, లేక వాడికి మండి మీరు క్యాన్సిల్ చేయటం, మీకు మండి మీరే క్యాన్సిల్ చేయటము, ఏదో రకంగా క్యాన్సిలేషన్స్. కనుక దానివల్ల కొంత నష్టాలు. దీనికి తోడు ఏదైనా ముఖ్య కార్యక్రమం వెళ్ళాలంటే ఏవో రకమైనటువంటి స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ తండ్రితో ఏదన్నా చిన్నపాటి లోపాలు ఏదైనా ఉంటాయి. లోపాలంటే ఏముండవు, నాన్నగారు చెప్తే మీరు ఏదో దానికి కాదు అంటారు, మీరు చెప్పితే ఆయన కాదంటారు. ఒకరికి మధ్య ఈ కాదు నో అనేటువంటి ఎట్సెట్రా వాటి వలన ఒక్కోసారి మనసంతా కూడా కకావికలమైన పరిస్థితిగా ఉండి ఏమీ తోచకున్నదు. ఆ టైంలో మీరు చేసే కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేసి ఖాళీగా కూర్చున్న కారణంగా దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు. అది ఒకవేళ ఏదైనా దమ్మిడి ఆదాయం ఉన్నప్పటికీ ఆదాయం చేతికి వచ్చేటికి ఎప్పుడో సమయం పడుతుంది. కనుక 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ సాయంత్రం దాకా ఈ కొనసాగింపు అలాగే కొనసాగుతుంది. 17వ తేదీ సాయంత్రం 6:47 ఆ గ్రహస్థితి 2వ పాయింట్ గ్రహస్థితి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం 3వ పాయింట్కి ఎంటర్ కాబోతున్నాం. మరి ఇది ఎలా ఉందో చూద్దాం. 17వ తేదీ సాయంత్రం 6:47 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు అబ్బో ఇంకేముంది, మీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నాం. 3 కాయలు అనగానే 2 కాయలు కొంత డెవలప్మెంట్స్ ఉంటాయి. దీనికి తోడు మరొకటి ఏంటంటే, మీరు కొత్త నిర్ణయాలు తీసుకునేప్పుడు ఇల్లుండి తీసుకునే నిర్ణయము ముందుగా తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ముందుగా తీసుకోరు, నిక్కతోమంటే తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా మీకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం పడిపోతుంది. కనుక ఏదైనా కొంత అడ్వాన్స్డ్గా నిర్ణయం తీసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ప్రయాణం వెళ్ళాలన్నా ఆ చివరి మూమెంట్లో హడావుడిగా సూట్ కేసు సర్దుకోకుండా 2-3 రోజులు సూట్ కేసు సర్దుకోవాలంటే మంచిది. కనుక ఏదైనా ఈ పాయింట్ చక్కగా అనుకూలంగా ఉంటుంది, కానీ మీరు ఆశించేంత లబ్ధి రాదు. అది ఇక్కడ కనుక ముందే ప్లాన్డ్గా సిద్ధమైంటే
ఈ మూడవ పాయింట్లో 80% మీరు ఊహిస్తే అది 85% రావచ్చు. మీ ఊహలకు అందనటువంటి రీతిలో అది లబ్ధి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు అటు చెయ్యరు. ఏదో మీనమేషాలు లెక్క పెడతారు. అక్కడికి కదో ఇక్కడికి కదో ఏదో వస్తుందో చస్తుందో పోతుందో పోదో ఏమవుతుందో ఏమో వాడు నమ్మాలనో నమ్మకూడదో ఇవి తప్పదు. ఇలాంటివన్నీ మీకు కదా నాకు ఉంటుంటాయి. కానీ కొంచెం ఆ మీనమేషాలు లెక్కించేసి చిట్ట చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవాలంటే ముందుగానే మీనమేషాలు లెక్కించేసి అన్నీ లెక్కించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే కొంత అనుకూలంగా ఉంటుందనేది ఇక్కడ అర్థమయ్యేటువంటి పాయింట్. ఇకపోతే మరొక ముఖ్య గమనిక అని చెప్పగా ఆ గమనిక ఏమిటంటే ఈ 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:52 వరకు ఒక టైం ఉంది, గుడ్ టైం. దాన్ని సర్వార్థ సిద్ధి యోగం అంటారు. ఈ యోగాలు అనేటువంటి నెలకి దాదాపు 7 నిమిషాలు ఒకసారి 10 సార్లు కూడా వస్తుంటుంది. సరే, ఆ యోగాన్ని బట్టి మనం యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటారు. ప్రస్తుతం ఏమిటంటే ఈ కుజురాని వక్రంలో ఉండటము, ఇతర ప్లానటరీ పొజిషన్స్ ఇవన్నీ ఉన్న కారణంగా ఆ గురువు కూడా వక్రించి ఉన్నాడు ఆయన. అందుచేత చిన్నపాటిదే అదేలే. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు 2025లో? ఇల్లు కొనాలనుకుంటున్నారా, వెహికల్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే ప్రమోషన్ కావాలనుకుంటున్నారా, విదేశాలకు పోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొనాలనుకుంటున్నారా, లేకపోతే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారా, లేదా అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారా? రకరకాల వాళ్ళు ఉంటారు. వారి వారి ఆలోచనలు వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. అది నేను ఇదే విధంగా ఫలాన్ని చెప్పలేను. కనుక 2025 వచ్చింది అనగానే మనం రాశి ఫలితాలు కూడా చూసుకుంటాం. అది ఇంకా ఎట్లా ఉంది ఏమిటి అని. దీనికంటే ముఖ్యంగా మీ అంతటా మీరే మీ నిర్ణయాలని చక్కగా కూర్చొని పెట్టుకొని ఆ నిర్ణయాలతో మీరుంటూ 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:50 దాకా, సే ఇట్ ఈస్ 3 hours 22 minutes అనుకుంటా. ఆ సమయంలో ప్రశాంతంగా ఒక పేపర్ మీదో లేకపోతే ఆ పేపర్ మీద చేసి బీరువా పెట్టుకోనక్కర్లా, డైరీలో అయినా సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాట్ యూ వాంట్ టు డూ ఇన్ 2025. ఏదో కొన్ని కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఒక పేపర్ మీద తీసుకుని అంతా లిఖించండి, పాయింట్ టు పాయింట్. 100 పాయింట్ రండి. నష్టం ఏంటి? 3:20 టైం ఉంది. 3:20 నేనైతే దాదాపు ఒక 50 పేజీలు రాస్తాను. జాతకాలు రాసే అలవాటు కనుక 50 పేజీలు రాస్తాను. ఇప్పుడు మీరు జాతకం రాయటంలే, సాధించాలా? ఏం సాధించాలా? ఒక మంచి BMW కారు కొనాలా? తప్పే ఉంది. వై నాట్? ఏమో లాటరీ టికెట్ తగలొచ్చేమో, షేర్లో బాగా రావచ్చేమో. అటు పోతుంటే ఒక ముసలమ్మ ఎదురు వెళ్ళి, నాయన కొంచెం మా ఇంటి దగ్గర దించండి. ముసలమ్మ ఇంటి దగ్గర దించగానే ఆమె ఉన్న పరంగా పోతూ, నాయన ఇంత బంగారం ఉంది నాయన తీసుకో నాయన అని ఆ బంగారం ఇవ్వచ్చేమో, చెప్పలేము. ఏ నిమిషాన ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. కనుక ఏదైనా సరే మంచి నిర్ణయాలతో చక్కగా పెద్ద టావులో తీసుకొని అన్నీ రాసుకోండి. రాసి మీరు ఏం చేయాలంటే రోజు మార్చి రోజు అది చూసి పాయింట్ వైజ్ అది చేస్తుంటే ఈ మనకారకుడు చంద్రుడు అన్ని రాసులు తిరిగి వచ్చేస్తుంటాడు టక. ఆయన ఎవరు? ఈజ్ అడ్మినిస్ట్రేటర్. మీ రాశికి ఆయన అడ్మినిస్ట్రేటర్. కనుక అలాంటి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. కనుక ఈ కుజుడు వక్రంలో ఉన్నాడు కనుక ఆ సమస్యని రాకుండా మీకు ఏదో ప్రకారంగా మీ నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. జస్ట్ ఎంతకాలం చూసుకోవాలా? ఫిబ్రవరి 24 చూసుకోండి. నష్టం ఏంటి? ఇకపోతే నెక్స్ట్ ఈ తులారాశిలో జన్మించినటువంటి జాతకులకి కొంత నక్షత్ర వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఎప్పుడప్పుడు చెప్తాం. ఇక తులారాశిలో ఎవరు జన్మించారు? చిత్తా నక్షత్ర 3, 4 పాదాల వారు జన్మించారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి 12వ తేదీ గురువారం ఉదయం 9:50 నుంచి 13వ తేదీ ఉదయం 7:50 వరకు. కరెక్ట్గా 13వ తేదీ ఉదయం 9:50 ఇందాక చెప్పిన సర్వార్థ సిద్ధియోగం అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 13వ తేదీ ఉదయం 7:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. విసర్జన సమయం, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. 2వ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం జన్మించిన వారికి 13వ తేదీ శుక్రవారం ఉదయం 7:50 నుంచి మొదలై 14వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇది. ఇకపోతే నెక్స్ట్ 3వ నక్షత్రం విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి 14వ తేదీ శనివారం ఉదయం 6 గంటలతో మొదలై
15వ తేదీ ఆదివారం సూర్యోదయం దాకా ఉండేటువంటి సమయం కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకుండా ఉంటే మరింత అనుకూలంగా ఉంటుందనే విషయం మాత్రం మర్చిపోకండి. ఏది ఏమైనా 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:50 లోపల నేను చెప్పినట్టుగా లిస్ట్ అవుట్ అంతా చేయండి. పోతే మరొక గమనిక ఉంది. ఈ పితృదోషాలు దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకి అవి 72 రోజులు జరిగింది. 73వ నుంచి తర్వాత డిసెంబర్ 23వ తేదీ నుంచి 23, 24, 25, 26, 27, 28, 29, 30 దాకా 8 రోజులు వరుసగా, అంటే సోమవారం దగ్గర నుంచి మార్గశిర మాసం వరకు జరుగుతుంది. ఆ వీడియోలు అలా ప్రణతిలో ప్రత్యక్షం అవుతాయి కనుక ఇంకా రాలేదు అనుకుంటారు వీడియోలు కనుక వారికి ఈ వివరణ కొంతవరకు డౌట్ లేకుండా త్వరలో రాబోతున్నాయి అనేటువంటి ఆలోచనతో ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. శుభం.